పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం పాలపాడులో పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ గ్రామస్తుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడమే ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. గ్రామస్తులు ఎప్పటికప్పుడు సమస్యలు స్థానిక అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. మరి ఉమ్మడి కూటమి తరఫున మొట్టమొదటిసారిగా పల్లె ప్రగతికి పల్లె నిద్ర అనే కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు, మన ప్రీతం నేత ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ప్రతిసారి కూడా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఎమ్మెల్యే ప్రతి వారం పల్లెలోకి వెళ్ళాలి, పల్లెలో గ్రామం అంతా తిరగాలి, ఏదైతే సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా తెలుసుకోవాలి. ఆ సమస్యలను పరిష్కారం చేయడానికి మనం ఈ పల్లె నిద్ర చేస్తున్నాము. ఇటువంటి కార్యక్రమాలు పల్లె ప్రగతికి పల్లె నిద్ర అనే ఈ కార్యక్రమం అనేది చాలా గొప్ప కార్యక్రమము. మరి చంద్రబాబు నాయుడు గారు చాలా దూరాలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి అనునిత్యం కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజల్లో ఉండాలి, ప్రజల కోసం పనిచేయాలి. అంటే ఈ ఉమ్మడి కూటమి అనే ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజల్లో ఉండాలి, ప్రజలతో తిరగాలి, ప్రజలతో మమైకమై ఒక ఎమ్మెల్యేలా కాకుండా సామాన్యమైన కార్యకర్తలాగా పనిచేయాలనే ఆలోచనతో ఈ పల్లె ప్రగతికి పల్లె నిద్ర అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మరి నర్సరావుపేట మండలం పాలపాడు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మొట్టమొదటి పాలపాడు గ్రామంలో ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మన పార్టీకి టీడీపీకి చాలా అండగా ఉంటారు. మరి ఎన్నో ఉద్యమాలు చేశారు, ఎన్నో కష్టాలు నష్టాలు పడ్డారు. అదేవిధంగా ఇక్కడున్న నాయకులందరూ కూడా ముఖ్యంగా మన పులిమ రామిరెడ్డి గారు కానీ, లింగయ్య అన్న కానీ ఇట్లా చాలామంది నాయకులందరూ కూడా ఈ పార్టీకి అండగా ఉన్నారు. అదేవిధంగా పులిమ రామిరెడ్డి గారు ఇంతకుముందు మార్కెట్ యార్డ్ చైర్మన్గా చేయడం జరిగింది. ఆయన ఒక స్టేట్ నాయకుడు. మరి చంద్రబాబు నాయుడు వారిని గుర్తించి కూడా వారికి స్టేట్లో ఏదో పదవి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ పాలపాడు గ్రామంలో ప్రజలందరూ కూడా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ సోదరులందరూ కూడా పార్టీకి అండగా ఉన్నారు. ఇటువంటి కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా పాలపాడు గ్రామంలో పల్లె నిద్ర చేపట్టడం జరిగింది.